Now, today we will going to start the data medium exchange. That is introduction class for this data medium exchange. See, DME normally represents the data medium exchange. That means here which facilitates drop of your bank file to the D direct. That means that needs to be processed by the bank after the payment run. Okay, what do you mean by data medium exchange normally? మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు సపోజ్ ఒక వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ అనేది, అంటే నువ్వు ఒక వెండర్ దగ్గర రా మెటీరియల్ కొన్నావు. ఒక వెండర్ దగ్గర రా మెటీరియల్ కొన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? వెండర్ ఇన్వాయిసెస్ అనేది పోస్ట్ చేస్తుందా లేదా? దెన్ నెక్స్ట్ వెండర్ పేమెంట్ని క్లియర్ చేయడానికి మనం ఒక మాన్యువల్ పేమెంట్స్ని యూజ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక ఫంక్షనాలిటీ ఉంది, అంటే యూజింగ్ ట్రాన్సాక్షన్ కూడా F110. ఆ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి పర్టికులర్ రన్ అనేది చేస్తాం. ఏ పేమెంట్స్కి చేస్తాం? వెండర్ పేమెంట్స్కి చేస్తాం. ఎట్ ది సేమ్ టైం రిసీవింగ్ ఆఫ్ ది కస్టమర్ పేమెంట్స్కి కూడా చేస్తాం. ఇప్పుడు ఈ టూ అనేది మనం కంపల్సరీగా చేయాలి అని అంటే నీకు ఒక ఫైల్ ఫార్మాట్లో అనేది ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అనేది అమౌంట్ డీటెయిల్స్ అయినా కానీ, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అయినా కానీ, ఇవన్నీ ఒక ఫైల్ ఫార్మాట్లో, అంటే ఒక ఫైల్లో పర్టికులర్ ఫార్మాట్లో అవంతా అసైన్ అయి ఉండాలన్నమాట. సో దాట్ మనం తర్వాత ఏం చేస్తాము, నార్మల్గా ఆ బ్యాంక్ ఫైల్ అంటే ఆ డిఎంఈ డేటా మీడియం ఎక్స్చేంజ్ ఫైల్ అనేది రెడీ చేసి వాట్ వీ విల్ డూ, వీ విల్ సెండ్ ద డిఎంఈ ఫైల్ ఫార్మెట్ టు ది పర్టికులర్ బ్యాంక్ అనమాట. మనకి ఏదైతే హౌస్ బ్యాంక్స్ అని మనం క్రియేట్ చేస్తాం కదా రంజిత్, యూ కెన్ జస్ట్ గో టు ద ఎస్ఏపి సిస్టమ్. నేను నీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సి, ఈ ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయిన తర్వాత నీకు డిఎంఈ డేటా మీడియం ఎక్స్చేంజ్కి సంబంధించిన కన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్గా చూపించి, అండ్ దెన్ నెక్స్ట్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది కూడా నేను నీకు డౌన్లోడ్ చేసి మరీ చూపిస్తాను. యూ విల్ గెట్ ద క్లియర్ అండర్స్టాండింగ్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైతే అడుగుతారో, అంటే డిఎంఈ ఫార్మాట్రీస్ ఏంటి, డిఎంఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏంటి, అసలు నోట్స్ ఏంటి, ఆ సెక్షన్ కోడ్స్ సెలక్షన్ కోడ్స్ ఏంటి, నోట్ సెలక్షన్స్ ఏంటి, మ్యాపింగ్ రూల్స్ ఏంటి, అవన్నీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అంటే హెడెడ్ డేటాలో ఏముంటుంది, టెక్నికల్ డేటాలో ఏముంటుంది అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అడిగిన తర్వాతనే సో మీ నాలెడ్జ్ని చెక్ చేస్తారు. ఎస్, హీఈస్ ఏ క్యాపబుల్ ఆఫ్ దిస్ పొజిషన్ అని చెప్పేసి. లేకపోయింది అనుకో, డిఎంఈ గురించి నీకు తెలియలేదు అనుకో, సో వాళ్ళు స్కిప్ చేస్తారు నీ ప్రొఫైల్ని. సో ఐ మీన్ he doesn't even aware of the particular things like DME, electronic data interchanges, bank reconciliation statements. Then how can he estimate the client information అని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతనే నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేస్తారు. ఓకే, నో ఇష్యూ. ఇక్కడ FBZP ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళిపోయి ఇక్కడ ఇదేంటి పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ అని చూసావా, దాన్ని ఓపెన్ చేయి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, ఎస్, నో ఇష్యూ. ఏదో ఒకటి ఓపెన్ చేయి. ఇక్కడ ఏఎఫ్ అని ఉంది కదా, ఏఈఓ ఏఎఫ్ఓ ఏదో ఒకటి, దాన్ని డబుల్ క్లిక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ చూడు రంజిత్, కొంచెం కిందకి వచ్చేసి కొంచెం కిందకి. ఇప్పుడు ఏం లేదు రంజిత్, ఇక్కడ యూజ్ క్లాసిక్ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్ RFFO US_C అనేది ఎందుకు వాడుతున్నాం? నార్మల్గా పేమెంట్ మీడియం ప్రోగ్రామ్ అనేది సో త్రూ ఐడాక్ ద్వారా చేసినా కానీ, లేకపోతే ఎనీ డిఫరెంట్ అదే టూల్ తీసుకొని చేసినా కానీ, మనం పేమెంట్ మీడియం ప్రోగ్రామ్ అనేది స్టాండర్డ్ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్ అనేది ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ పేమెంట్ మీడియం మనం సపరేట్గా ఫార్మాట్ చేసుకోవాలి అని అంటే వీ విల్ యూస్
యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్. ఒకసారి యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ మీద క్లిక్ చేయి, జస్ట్ క్లిక్ మార్క్ చేయి. ఫస్ట్లో ఉంది కదా, ఎస్. ఇప్పుడు కొంచెం కిందికి రా. ఇప్పుడు డిఎంఈ ఫార్మాట్ ట్రీ అని ఒకటి ఉంది కదా రంజిత్, ఆ డిఎంఈ ఫార్మాట్ ట్రీ, దాన్నే ఫార్మాట్ ట్రీ అంటారు. సో ఈ ఫార్మాట్ ట్రీలో మనం ఇప్పుడు డిఎంఈ కన్ఫిగరేషన్స్ ఏదైతే చేస్తామో అది తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేయాలి అనమాట. ఇక్కడ అసైన్ చేస్తే నీకు పేయింగ్ కంపెనీ కోడ్ కానీ, పేమెంట్ మెథడ్స్ కానీ, లేకపోతే డేట్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కానీ, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అమౌంట్స్ కానీ, ఇవన్నీ ఎలా అయితే వచ్చేస్తున్నాయో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫార్మాట్లో ఫైల్లో సేవ్ అయి ఉంటుంది. ఆ ఫైల్ని నువ్వు బ్యాంక్కి పంపించాలి. ఇస్ ఇట్ ఫైన్? ఓకే. ఆ డిఎంఈ కన్ఫిగరేషన్స్ వచ్చినప్పుడు ఒకసారి కరెన్సీ అలౌడ్లోకి వెళ్ళిపో అంజిత్. కరెన్సీ అలౌడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే కరెన్సీ అలౌడ్ మనం ఏదైతే చేస్తామో అది కూడా చూపించాలి అక్కడ. అంటే ఏ కరెన్సీ యూజ్ చేస్తున్నాం అనేది చూపించాలి. సో ఇక్కడ అంటే ఐ మీన్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలో వాళ్ళు ఎవరో, నేను జస్ట్ ఊరిక ఓపెన్ చేసి చూపించాను ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ కరెన్సీస్ ఐఎన్ఆర్ వాడుతున్నామా, యుఎస్డి వాడుతున్నామా, లేకపోతే పౌండ్స్ వాడుతున్నామా, లేకపోతే ఏ కరెన్సీ, కెనడా కరెన్సీస్ వాడుతున్నామా అనేది, అంటే ఫారెన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసినప్పుడు మాత్రమే ఇక్కడ నీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఫైల్ ఫార్మాట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈజ్ ఇట్ ఫైన్? ఒకసారి బ్యాక్ వచ్చేసి, ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి ఆ యూజ్ ఫార్మాట్లో మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో మనం దాంట్లో ఇవ్వాలి రంజిత్. సో ఇలా ఇస్తేనే ఆ ఫార్మాట్కి సంబంధించిన పర్టికులర్ కన్ఫిగరేషన్స్ ఏదైతే చేస్తామో ఆ ఫార్మాట్కి ఇక్కడ ఉన్న పేయింగ్ కంపెనీ కోడ్స్ కానీ, కంట్రీస్ కానీ, కరెన్సీ అలౌడ్స్ కానీ, లేకపోతే హౌస్ బ్యాంక్స్ కానీ, ఇవన్నీ ఫార్మాట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. సో దట్ మీ బ్యాంక్ అతను అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఎస్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫార్మాట్ దట్ వీఆర్ గోయింగ్ టు సెండ్, ఐ మీన్ దట్ మనీ టు ది పర్టికులర్ వెండర్. ఓకే, యూ కెన్ జస్ట్ కమ్ బ్యాక్. ఇంకా నీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఒకసారి ఇంకొంచెం బ్యాక్ వచ్చేసి, నో ఇష్యూ, సేవ్ చేసి ఎస్ ఎస్ చేసేసి. ఇప్పుడు చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్ అని ఉంది. ఒకసారి ఆల్ కంపెనీ కోడ్స్ ఓపెన్ చేయి, చెప్తాను. ఇప్పుడు నువ్వు ఆల్ కంపెనీ కోడ్స్ ఓపెన్ చేసావు కదా, ఏదో ఒకటి ఓపెన్ చేయి, నో ఇష్యూ. ఇక్కడ నేను నీకు ఒకటి చెప్పాలి, అది ఏంటి అని అంటే, ఇన్ డేటా మీడియం ఎక్స్చేంజ్ when we create a file, that means that file contains the payment instructions. What are the payment instructions here? There will be a paying company code, there will be a sending company code. Okay, so whatever the down payments that we have, whatever the special down payments that we have, what are the installment payments that we have, and those will be included in this file only. So when you send it, this file to your bank, and what bank will do? Bank transfers the money from your account to the third party's account. What is your third party account? That means vendor account, right? Oh, yes. Yes. See, here normally you can use this data media exchange to debit money from your customer's account. That is also one data. Here customer wants to pay the sum of the amount, and customer doesn't even know about the how much amount that I need to pay. So what here end user will do, I mean what any other organizations will do, that means they will prepare one file that they are receiving. Okay, so they will prepare one file that contains the paying company codes, sending company codes, and whatever the number of entries that are needed. And then next one is what is the incoming amount that are getting from the customer. ఇవంతా ఈ ఫైల్లో ఉంటేనే, అంటే ఆ ఫైల్లో కంపల్సరీగా ఫార్మాట్లో ఉంటేనే బ్యాంక్ ఏం చేస్తుంది రంజిత్, ఆ బ్యాంక్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాతనే ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది వెండర్కి.
ఓకే, ఎట్ ది సేమ్ టైం అమౌంట్ ఏదైతే రావాలో అది ఆ బ్యాంక్ మన ఆర్గనైజేషన్కి పంపించేస్తుంది అనమాట, అంటే కస్టమర్స్ ఏవైతే పే చేయాలనేది. ఓకే, సి ఇక్కడ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఒకసారి బ్యాక్ వచ్చేసి తీసుకోండి. ఇక్కడ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేయింగ్ కంపెనీ కోడ్స్ ఉంది కదా రంజిత్, ఒక్కసారి పేయింగ్ కంపెనీ కోడ్స్కి వెళ్ళు. ఏదో ఒకటి ఓపెన్ చేసి, నో ఇష్యూ. ఎస్, ఇప్పుడు చూడు రంజిత్, ఇక్కడ మినిమం అమౌంట్ అనేది ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది ఉంది అనమాట. సో నీకు మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది ఎంతైతే అలౌ చేస్తుందో సిస్టమ్ అంత మాత్రమే ఫార్మాట్రీలో ఖచ్చితంగా ఆ డిఎంఈ ఫార్మాట్రీలో అసైన్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ ఫర్ 10 రూపీస్ అయినా, 50 రూపీస్ అయినా, 20 రూపీస్ అయినా. ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు సపోజ్ మినిమం అమౌంట్ కంటే తక్కువే కట్టాలి, అంటే 50 రూపీస్ ఉందనుకో, అతను ఏం పే చేయాలి? 40 రూపీస్ అయినా ఆర్గనైజేషన్కి ప్రాఫిటే కదా. సో 40 రూపీస్ ఆర్గనైజేషన్ ప్రాఫిట్ అయినప్పుడు సో తను పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది 40 రూపీసే కాబట్టి తను ఎప్పుడైనా పంపించుకోవచ్చు, నో ఇష్యూ. దానికి ఇంట్రెస్ట్ ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ అనేవి ఏమి ఉండవు. అందుకని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. యూ డోంట్ వరీ, యూ కెన్ జస్ట్ కమ్ బ్యాక్. ఇంకొంచెం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్లోకి వెళ్ళు రంజిత్. ఈ డిఎంఈ ఫార్మాట్ ఫైల్లో ఏదో ఒకటి ఓపెన్ చేసి, నో ఇష్యూ. మనం పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ అంటే నువ్వు పేయింగ్ కంపెనీ కోడ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ పేమెంట్ మెథడ్ వాడావు, అంటే చెక్స్ వాడావా లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన పేమెంట్ మెథడ్స్ వాడావా అనేది డిఎంఈ ఫార్మాట్రీలో ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఆ ఫైల్లో నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. నేను నీకు కన్ఫిగరేషన్స్ చెప్పేటప్పుడు క్లియర్ కట్ అవుట్పుట్ అనేది తీసుకొస్తాను, యూ విల్ గెట్ ద క్లియర్ క్లారిటీ. ఓకే, ఇక్కడ అమౌంట్ లిమిట్స్ అనేది ఇచ్చాం రంజిత్, మాక్సిమం అమౌంట్ లిమిట్స్. సో మాక్సిమం అమౌంట్ లిమిట్స్ ఎంత ఉంది? దాదాపు 100 crores ఉందన్నమాట. ఐ మీన్ 10 crores 100 crores ఎంతో ఒకటి ఇవ్వచ్చు, అంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ బట్టి. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆ ఫార్మాట్రీలో నీకు ఎస్ మినిమం అమౌంట్ ఇంత ఉంటుంది అనేది, మాక్సిమం అమౌంట్ ఇంత ఉంటుంది అనేది ఫార్మాట్రీలో ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది ఎగ్జాక్ట్ వ్యూ. ఒకసారి ఇక్కడ ఫామ్ డేటా అని ఉంది కదా రంజిత్, కింద ఫామ్ డేటా అని ఉంది కదా. ఇక్కడ ఫామ్ డేటాకి సంబంధించినలో డ్రాయర్ ఆఫ్ ది ఫామ్ ఎవరు అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎవరైతే డ్రాయర్ చేసుకుంటారో వాళ్ళు డ్రాయర్ ఆఫ్ ది ఫామ్ మనం డేటా అనేది ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో అందుకే ఇప్పుడు ఈ ఫామ్ డేటాలో నువ్వు ఇచ్చావు అనుకో రంజిత్, అక్కడ డిఎంఈ ట్రీ ఫైల్లో ఆటోమేటిక్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వచ్చేస్తుంది. సిమిలర్ లైక్ డన్నింగ్లో మనం కస్టమర్ని ఎట్లయితే మెన్షన్ చేస్తామో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో కూడా త్రూ డిఎంఈ ఫార్మాట్ ఫైల్ తీసుకొని చేస్తాము. నీకు డన్నింగ్ నోటీసెస్ చూపించాను కదా, ఎట్ ది సేమ్ టైం ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డిఎంఈ. సో అది మనకి ఒక మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. యూ కెన్ జస్ట్ కమ్ బ్యాక్ వచ్చేసి, see this data medium exchange, normally we can call it as a data exchange file which is used to send the payment information of an enterprise to banks or tax authorities. That is very very important. Okay, సో ట్యాక్స్ అథారిటీస్ కూడా ఉంటుంది కదా రంజిత్. ఇప్పుడు నువ్వు బ్యాంక్కి నువ్వు మనీ అనేది సెండ్ చేస్తున్నావు అనన్నా, లేకపోతే బ్యాంక్ నుంచి వెండర్కి మనీ సెండ్ చేస్తున్నామన్నా మనకి ట్యాక్స్ అథారిటీస్ అనేది ఉంటుంది కదా, నీకు తెలుసు కదా క్లియర్. ఆ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది కదా ప్రతి ఒక్క దాంట్లో. సో నార్మల్గా ఈ ఫైల్ గురించి నీకు బాగా చెప్పాలి అంటే, బేసికలీ దీస్ ఫైల్స్ కంటైన్స్ ఫైనాన్షియల్ డేటా విచ్ కెన్ బి ఫ్లాట్ ఫైల్, at the same time XML file format. See,
ఫార్మాట్ ఫైల్స్లో 2 డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి రంజిత్. అంటే ఎన్నైనా ఉండొచ్చు ఫార్మాట్స్. అది బేస్డ్ ఆన్ ది ఒక అబాప్ని బేస్ చేసుకొని ఉంటుంది. అతను ఎలా ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నారు, ఎక్స్ఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నారు అనేది బేస్డ్ ఆన్ ది అబాప్ కన్సల్టెంట్తో కూర్చొని ఎస్ నాకు ఫార్మాట్ ఇలా కావాలి, ఈ ఈ ఫార్మాట్ ఫైల్ అంటే నార్మల్ ఫైలా లేకపోతే ఎక్స్ఎంఎల్ ఫైలా. ఈ నార్మల్ ఫైల్కి ఎక్స్ఎంఎల్ ఫైల్కి ఏంటి తేడా అంటే ఏం లేదు, జస్ట్ కొంతమంది ఫ్లాట్ ఫైల్ వాడతారు, కొంతమంది ఎక్స్ఎంఎల్ ఫైల్ వాడతారు. సో అంటే ఎవరి అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు ఎక్స్ఎంఎల్ ఫైలా లేకపోతే ఫ్లాట్ ఫైలా అనేది క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకో. సో వాట్ ఆర్ ద ఫైల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద డిఎంఈ అంటారు. అంటే దట్ ఈస్ వన్ క్వశ్చన్. సో దోస్ ఫైల్స్ ఆర్ ఫ్లాట్ ఫైల్ అండ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని చెప్పేసి నువ్వు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అనమాట. ఓకే, సో దెన్ ఇక్కడ ఒకసారి బ్యాక్ వచ్చేసి హౌస్ బ్యాంక్స్ గురించి కూడా చెప్తాను. ఓకే రంజిత్, ఇప్పుడు నువ్వు హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసేసావు. దెన్ నెక్స్ట్ ఈ హౌస్ బ్యాంక్స్ ఎవరు అసలు నీకు ఒక ఆర్గనైజేషన్ అనేది డిఫరెంట్ కంపెనీస్ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు టైఅప్ అయి ఉంటుంది? ఇప్పుడు శాలరీస్ పే చేయాలి అన్నా, లేకపోతే వెండర్కి పే చేయాలన్నా, లేకపోతే కస్టమర్ నుంచి రిసీవింగ్ రావాలన్నా నీకు ఒక బ్యాంక్ అనేది ఉండాలి కదా కంపల్సరీగా. సో బ్యాంక్ లేకపోతే నువ్వు అమౌంట్ అనేది నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేవు, అట్ ది సేమ్ టైం నీకు ఇన్కమ్ కూడా రాదు, ఇన్కమింగ్ పేమెంట్స్ కూడా రావన్నమాట. సో ఇప్పుడు మనం ఈ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ టూల్ని ఎందుకు యూజ్ చేస్తాము? వై వి నీడ్ టు యూజ్ ద పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ టూల్? నీకు ఆల్రెడీ చూపించాను కదా పేమెంట్ మెథడ్స్ ఇన్ ఐ థింక్ కంట్రీలో అనుకుంటా. ఎస్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీలో యూజ్ ఫార్మేట్, ఐ మీన్ పేమెంట్ మీడియం ఫార్మేట్ అని ఉంది కదా. సో ఆ ఫార్మేట్ టూల్ ఎందుకు యూజ్ చేస్తాము వర్క్ బెంచ్ టూల్ అనేది? సో దట్ ఈస్ used to configure and create payment media sent by organizations to their banks. Okay, so ఇక్కడ నార్మల్గా డిఎంఎంఈ ప్రాసెస్ ఫ్లో అనేది ఒకటి ఉంది రంజిత్. సో ఈ డిఎంఎంఈ ప్రాసెస్ ఫ్లో అనేది నీకు ఖచ్చితంగా క్లియర్ కట్ వ్యూ అనేది తేవాలి అని అంటే, సో ఇక్కడ నీకు ఒకటి చెప్తాను చూడు. ఇప్పుడు డిఎంఎంఈ ప్రాసెస్ ఫ్లో అంటే వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ ద డేటా మీడియం ఎక్స్చేంజ్ ఇంజిన్ ప్రాసెస్ ఫ్లో అంటారు. సో వాట్ వీ నీడ్ టు గివ్ ద ఆన్సర్? దట్ ఆన్సర్ ఈస్ after they run the payment run, that is using transaction code F110, normally it generates the payment medium file or else output file. We can call it as a flat file or else XML file. Then what they will do? So this DME file, okay, will send it to the particular bank or anything will upload the file through online banking system. Then they will transfer the each and every payment to the vendor. Once the transaction is completed, okay, the bank will generate the EBS, electronic bank statements. Okay, ఇది ఐడియా ఉంది కదా రంజిత్? ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది ఫైల్ అనేది రెడీ చేస్తుంది అనమాట. So it contains the corresponding payment details. What are those payment details? Transactions, dates, paying company codes, vendors, and all. Then what we need to do after we receiving the electronic bank statement, so we will upload this electronic bank statement into the SAP. That is very, very important, right? So when it comes to the auditing purpose, they have to know what are the transactions that we have done. Okay, so these are the very, very important points, Ranjit. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను. ఈ డిఎంఈ ప్రాసెస్ అనేది ఆఫ్టర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మాన్యువల్గా అంటే ఇదంతా చేసేస్తాం కదా మాన్యువల్గా. సో బ్యాంక్స్ కూడా మనకి ఫైల్ అనేది పంపించేస్తుంది. సో పేమెంట్ అనేది ఫైల్ అంతా పంపించేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఆ ఫైల్ అనేది మన కంపెనీకి పంపించేస్తారు అనమాట, ఏదైతే ట్రాన్సాక్షన్స్ వెండర్కి చేసేసారో. సో దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఒకటి ఎలా చెప్పాలి రంజిత్ నీకు, డిఎంఈ డేటా మీడియం ఎక్స్చేంజ్ కన్ఫిగరేషన్స్. సో
డేటా మీడియం ఎక్స్చేంజ్ కన్ఫిగరేషన్స్ ఫస్ట్ నీకు పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలో నీకు ఆల్రెడీ చూపించాను కదా, యూజ్ ఫార్మాటరీ అని చెప్పేసి. ఆ యూజ్ ఫార్మాటరీని నువ్వు క్రియేట్ చేయాలి కదా, దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ పేమెంట్ మీడియం ఫార్మాట్స్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ OBPM1. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత పేమెంట్ మీడియం ఫార్మాట్ చేసేసాము. పేమెంట్ మీడియం ఫార్మాట్ చేసేసిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ కోడ్ని మనం యూజ్ చేయాలా లేదా అంటే, ఆ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి అని అంటే, నార్మల్గా ఈ పేమెంట్ మీడియంకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో అంటే మీకు ఎలా చెప్పాలి, డిఎంఈకి సంబంధించిన ఫార్మాటరీస్ మనం ఆటోమేటిక్గా దాన్ని ఏమంటారు, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫార్మాటరీలో మనం చేస్తున్నప్పుడు, ఈ ఫార్మాటరీలో చేసేసిన తర్వాత మనకి ఒక వేరియంట్స్ని అసైన్ చేయాలి అనమాట. ఏ వేరియంట్ అని అంటే, ఒక పేమెంట్ మీడియం ఫార్మాట్కి సంబంధించింది ఒక వేరియంట్ ఉంటుందన్నమాట. ఆ వేరియంట్ని మనం కరెక్ట్గా చేయలేదు అని అనుకో, డెఫినెట్లీ we will not get a clear understanding. ఎందుకు వేరియంట్స్ని నేను చేసేయమంటున్నాను అని అంటే, డిఎంఈ కన్ఫిగరేషన్స్ అనేది ప్రాసెస్ అనేది ఫ్లో అవ్వాలి. వితౌట్ ప్రాసెసింగ్ ఫ్లో మనం చేయలేము. సో దెన్ నెక్స్ట్ డిఎంఈ ఫార్మాటరీ క్రియేట్ చేయాలా లేదా? సో అది క్రియేట్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను ఒక ఫైల్ పంపించేశాను. ఆ ఫైల్ని ఒకసారి ఓపెన్ చేయి, యూ విల్ గెట్ ది క్లియర్ అండర్స్టాండింగ్. స్కైప్లో ఫైల్ పంపించాను కదా రంజిత్, ఆ ఫైల్ని ఓపెన్ చేసాయి. ఎస్, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫైల్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ నోట్స్. ఓకే, మీరు డేటా మీడియం ఎక్స్చేంజ్ కన్ఫిగరేషన్స్ ప్రతి ఒక్కటి చేసేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ 3 పాయింట్స్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ హెడర్ లెవెల్ డేటా. డేటా మీడియం ఎక్స్చేంజ్ హెడర్ లెవెల్ డేటా ఉండాలి. డేటా మీడియం ఎక్స్చేంజ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ లెవెల్ డేటాస్ ఉండాలి. కిందకి వచ్చేసి డేటా మీడియంకి ఇంకొంచెం కిందకి వచ్చారు రంజిత్, ఇంకా కిందకి వచ్చేసి ఈ డేటా మీడియం ఎక్స్చేంజ్కి సంబంధించింది ట్రైలర్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ వన్కి వెళ్ళు రంజిత్, ఫస్ట్ వన్కి వెళ్ళు. రంజిత్. ఇప్పుడు హెడర్ లెవెల్ డేటా అంటే నీకు ఆల్రెడీ చెప్పాను. హెడర్ లెవెల్ డేటాస్ ఏమేమి ఉంటాయి అంటే, అసలు ఏ డేట్ రోజు మీరు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నారు, అసలు విచ్ కంపెనీ కోడ్ మీరు యూజ్ చేస్తున్నారు, అసలు ఏ బ్యాంక్ రిఫరెన్సెస్ నెంబర్స్ యూజ్ చేస్తున్నారు అనేది కంపల్సరీగా. నేను జస్ట్ అంటే డేట్ నోడ్ వాల్యూస్ తీసుకున్నాను, కంపెనీకి సంబంధించిన కంపెనీ కోడ్కి సంబంధించిన నోడ్ వాల్యూ 8888 అని తీసుకున్నాను. జస్ట్ బ్యాంక్ రిఫరెన్సెస్ నెంబర్స్ మాత్రమే తీసుకున్నాను, అది ఒరిజినల్ కాదు. ఇవంతా జస్ట్ డూప్లికేట్ అనమాట. ఓకే, హెడర్ లెవెల్ డేటాలో అంటే ఫస్ట్ హెడర్ లెవెల్ డేటా వచ్చేస్తుంది అనమాట. ఈ డిఎంఈ ఫార్మాటరీలో మనం క్రియేట్ చేసేదే ఫస్ట్ హెడర్ లెవెల్ డేటాస్. దెన్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లెవెల్స్. ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ లెవెల్స్ చేస్తున్నప్పుడు సీక్వెన్స్ నెంబర్స్ ఉంటుంది కదా, అంటే బ్యాంక్ సీక్వెన్స్ నెంబర్స్ ఉంటుంది కదా, ఏ ట్రాన్సాక్షన్ చేయాలి, ఏ పేమెంట్కి, ఏ వెండార్కి ఏ సీక్వెన్స్ నెంబర్ చేయాలి అంటే, అది మ్యాపింగ్ ప్రొసీజర్ అనేది స్ట్రక్చరల్ ఫీల్డ్లో ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రక్చరల్ ఫీల్డ్ యూజ్ చేసుకొని నెంబర్ యూజ్ చేసుకుంటాము. ఆ నెంబర్ అనేది పర్టికులర్ బ్యాంక్కి మనం పంపించేస్తాము. ఆ బేస్ నెంబర్ చేసుకొని వాళ్ళు పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్స్ చేస్తారనమాట. అంటే ఎవరికి? వెండార్కి. దెన్ నెక్స్ట్ పేమెంట్ టైప్ ఉంది కదా, వాట్ ఈస్ ద పేమెంట్ టైప్ దట్ యు ఆర్ యూజింగ్ అంటే, చెక్స్ యూజ్ చేస్తున్నావా లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ యూజ్ చేస్తున్నావా? దెన్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మెథడ్స్ ఏమేమి యూజ్ చేస్తున్నావు, అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫార్మాటరీలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫార్మాటరీలో వచ్చేస్తున్నప్పుడు ఫస్ట్ నీకు ఏ హౌస్ బ్యాంక్ నుంచి నువ్వు చేస్తున్నావు అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి చేస్తున్నావు, ఆ బ్యాంక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఎవరు చేస్తున్నారు అనేది ఒక బ్యాంక్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అతనికి తెలియదు, వెండర్కి తెలియదు, ఎట్ ది సేమ్ టైం నువ్వు పంపించే బ్యాంక్కి అతనికి కూడా తెలియదు అనమాట. దెన్ బ్యాంక్ ఐడీస్ ఉంటుంది కదా, హౌస్ బ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ బ్యాంక్స్కి ఐడీస్ ఉంటాయి కదా. ఎందుకు ఐడీస్ యూజ్ చేస్తాము? నీకు సపోజ్ ఒక బ్యాంక్లో ఒక బ్యాంక్కి సంబంధించిన దాంట్లో
నీకు ఎలా చెప్పాలి, నార్మల్గా 2 బ్యాంక్స్ కానీ 3 బ్యాంక్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు నీకు కొన్ని బ్యాంక్స్కి సంబంధించిన ఐడీస్ ఉండాలి. ఎందుకు అని అంటే నువ్వు ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావో అది అవైలబుల్గా ఉండాలి. అంటే నీ అకౌంట్లో ఆ అవైలబుల్ అమౌంట్ ఉంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, సో ఆ అవైలబుల్ అమౌంట్ని త్రూ చెక్స్ ద్వారా కానీ లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ వెండర్కి అనేది పేమెంట్ చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు బ్యాంక్ ఐడీస్ ఇచ్చేసాము, పేర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి కదా. ఎవరైతే పే చేస్తున్నారో, ఇప్పుడు సపోజ్ ఆర్గనైజేషన్ పే చేస్తుంది వెండర్కి, పే చేస్తున్నప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఐఎఫ్ఎస్సి కోడ్ లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేరు, నీకు ఆల్రెడీ తెలుసు. సో దెన్ నెక్స్ట్ వెండర్ నేమ్ ఉండాలి కదా. వెండర్ నేమ్ నీ నేమ్ పెట్టాను, నేను రంజిత్ కుమార్ అని పెట్టాను. నీది ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ICICI 10001 పెట్టాను. దెన్ నెక్స్ట్ నీ బ్యాంక్ ఐడి ఇచ్చేసాను. నెఫ్ట్ ద్వారా చేస్తున్నానా, ఏ ద్వారా చేస్తున్నానా అనేది నోట్ వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పేమెంట్ టైప్, ఆ పేమెంట్ మెథడ్ చూస్ చేసుకొని ఆ పేమెంట్ టైప్ ఏం చేస్తున్నాము, నెఫ్టా ఆర్టీజీఎస్ అనేది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ వెండర్ నేమ్ ఇవ్వాలి కదా. దెన్ నెక్స్ట్ వెండర్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి కదా. మన బ్యాంక్ అకౌంట్లో నుంచి వెండర్ బ్యాంక్ అకౌంట్లోకి ఖచ్చితంగా అమౌంట్ వెళ్తుంది. సో ఆ వెండర్ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి, ఆ వెండర్కి సంబంధించిన IFSC కోడ్స్ కూడా ఇవ్వాలి. ఎంత కరెన్సీ అంటే ఏ కరెన్సీ, USDనా లేకపోతే వేరేది యూకే అంటే యూకేకి సంబంధించిన లండన్కి సంబంధించిన కరెన్సీసా, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చేయాలి. దెన్ నెక్స్ట్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయి, అమౌంట్స్ వచ్చేసి ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఎంత ఎన్ని ఎంట్రీస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము పర్టికులర్ వెండర్కి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రైలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నీకు ఒక పాయింట్ చెప్పాలి, ఈ స్ట్రక్చరల్ ఫీల్డ్స్ నేమ్స్ ఏంటి అనేది నీకు కొంచెం నార్మల్ ఐడియా అనేది రాకపోవచ్చు. నేను చెప్తున్నాను, నీ స్ట్రక్చరల్ ఫీల్డ్స్లో FIకి సంబంధించిన ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ టెక్నికల్ ఫీల్డ్స్కి సంబంధించి ఒకటి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సీక్వెన్స్ నెంబర్ని FPAYHగా మనం డిఫైన్ చేస్తాము అండ్ ఫీల్డ్స్ నేమ్ని అంటే టెక్నికల్ ఫీల్డ్స్ నేమ్ని యాజ్ సీక్వెన్స్ నెంబర్ని LFDNEగా డిఫైన్ చేస్తాము. సో టెక్నికల్ ఫీల్డ్స్ వాళ్ళకి అర్థమైపోద్ది, అంటే అసలు LFDNE ఏంటి, UBNKY ఏంటి, UBKNT ఏంటి, అసలు USWIFE అంటే వాళ్ళకి తెలిసిపోతుంది పేర్ IFSC. అండ్ FPAYH అనేది మనకి తెలిసిపోతుంది పేర్ IFSC. ఫంక్షనల్ కన్సల్టెంట్కి తెలుస్తుంది, ఎట్ ది సేమ్ టైం టెక్నికల్ కన్సల్టెంట్కి కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. అందుకనే చెప్పేసి నీకు స్ట్రక్చరల్ ఫీల్డ్ నేమ్ ఇచ్చాను. సి ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ నెంబర్స్కి దేర్ విల్ బి ఏ లెంత్, ఈచ్ అండ్ ఎవ్రీ పేమెంట్ టైప్ దెర్ విల్ బి ఏ లెంత్. హౌస్ బ్యాంక్కి లెంత్ ఉంటుంది, బ్యాంక్ ఐడికి లెంత్ ఉంటుంది, పేర్ IFSCకి లెంత్ ఉంటుంది, సో వెండర్ నేమ్కి లెంత్ ఉంటుంది, వెండర్ బ్యాంక్ అకౌంట్కి లెంత్ ఉంటుంది. సో ఇవన్నీ నేను జస్ట్ మీకు ఓవర్వ్యూ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాను. అది కన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత నీకు క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే ఫైన్, హెడర్ లెవెల్ డేటా ఇచ్చాము, ట్రాన్సాక్షన్ లెవెల్ డేటా కూడా ఇచ్చాము. దెన్ నెక్స్ట్ ట్రైలర్ దగ్గరకు వచ్చేసి, కొంచెం కింద ట్రైలర్ దగ్గరకు వచ్చేసి, ఇప్పుడు నువ్వు వెండర్ ఇన్వాయిసెస్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైప్లో నువ్వు పోస్ట్ చేస్తావు అనమాట. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైప్లో నువ్వు పోస్ట్ చేసినప్పుడు ఆ ఓన్ మ్యాపింగ్ డేటాస్ అనేది ఎలా మ్యాపింగ్ అవుతుంది ప్రొసెసర్లో అంటే, నువ్వు మాన్యువల్గా కానీ యూజింగ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా కానీ నువ్వు పేమెంట్స్ అనేది రన్ చేస్తావు. సో పేమెంట్స్ అనేది రన్ చేసినప్పుడు నువ్వు 1-2 పేమెంట్స్ అనేది రన్ చేయలేవు కదా. ఒక ఆర్గనైజేషన్స్లో ఒక 100 రకాల ఇన్వాయిసెస్లు ఉంటాయి, 100 కాదు అసలు థౌజండ్స్లో ఉంటాయి, క్రోర్స్లో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో అంటే బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్. సపోజ్ అమెజానే తీసుకున్నాం, రోజుకి వాళ్ళకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అమెజాన్లో, ఒక 1000 కానీ ఒక అంటే ఎన్నైనా కానీ. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇప్పుడు ఒక ఫైల్ ఫార్మేట్లోకి రెడీ అవ్వాలి కదా నువ్వు ఏదైతే పేమెంట్ చేస్తున్నావో. సో ఈ పేమెంట్ అంతా పే చేయాలి అని అంటే ఇప్పుడు నీకు ఒక ఫైల్ కావాలి, ఆ ఫైల్లో ఇన్ని పేమెంట్స్ ఉంటాయి. అప్పుడు బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు, ఎస్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వ్యూ దట్ వీ హ్యావ్ అని చెప్పేసి. సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఐటమ్స్ ఎన్నైతే ఉంటాయో అవి చేస్తాము, ఏ లెవెల్లో చేస్తున్నాము, ఎట్ ది సేమ్ టైం టోటల్ అమౌంట్ ఎంత అనేది కూడా తెలియాలి కదా. పర్టికులర్గా టోటల్ అమౌంట్ తెలియకపోతే అది ఐ థింక్ నన్ ఆఫ్ ది వేస్ట్ థింగ్. టోటల్ అమౌంట్స్ లేకుండా నీకు డిఎంఈ ఫైల్ ఫార్మెటరీ అనేది నువ్వు బ్యాంక్కి పంపిస్తే అది వాళ్ళకి కూడా అర్థం కాదు. అందుకనే నువ్వు టోటల్ అమౌంట్ కూడా మెన్షన్ చేయాలి. ఆటోమేటిక్గా F110లో నువ్వు రన్ చేస్తే
అక్కడ నీకు టోటల్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫైల్ ఫార్మెటరీలో ప్రతి ఒక్క డేటా అనేది ఉంటుంది అనమాట. సో ఫైల్ ఫార్మెటరీని నువ్వు రెడీ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు నో ద కన్ఫిగరేషన్స్. సో ఇఫ్ యూ డోంట్ నో ద కన్ఫిగరేషన్స్, హౌ యూ కెన్ సాల్వ్ ద, ఐ మీన్ హౌ యూ కెన్ సెండ్ ది డిఎంఈ ఫైల్ ఫార్మెటరీ టు ద పర్టికులర్ బ్యాంక్ అకౌంట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈ రోజు నీకు ఓవర్వ్యూ ఇచ్చాను. ఎట్ ది సేమ్ టైమ్ టుమారో వీ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డేటా మీడియం ఎక్స్చేంజ్ కన్ఫిగరేషన్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈబీఎస్ ఎలా సెండ్ చేస్తారు అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను. దెన్ నెక్స్ట్ ఈబీఎస్కి సంబంధించిన కన్ఫిగరేషన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం డిఎంఈకి సంబంధించిన కన్ఫిగరేషన్స్ అంతా క్లియర్ చేసిన తర్వాతనే ఈబీఎస్కి వెళ్దాం అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్స్. మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రంజిత్. సో ఏం లేట్ చేయకుండా ప్రతి ఒక్క క్లాస్ని కంప్లీట్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఇంటర్వ్యూకి కూడా రెడీ అవ్వు. మాక్ ఇంటర్వ్యూస్ కూడా చెప్తాను ఏ డేట్లో తీసుకుంటాను అనేది. సో దిస్ ఈస్ ద దిస్ ఈస్ అబౌట్ ది డేటా మీడియం ఎక్స్చేంజ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా రంజిత్? మీట్లో ఉన్నారు రంజిత్. క్లియర్ అన్న. క్లియర్ కదా? సో ఆల్రెడీ నీకు డిఎంఈ ఫైల్ పంపించాను, డేటా మీడియం ఎక్స్చేంజ్ సంబంధించిన ఫైల్. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగినా కానీ హెడర్ లెవెల్లో ఇవి ఉంటాయి, ట్రాన్సాక్షన్ లెవెల్లో ఇవి ఉంటాయి, ట్రైలర్ లెవెల్స్లో ఇవి ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పు. అప్పుడు నీకు వాళ్ళకి కూడా క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. టుమారో వీ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డేటా మీడియం ఎక్స్చేంజ్ కన్ఫిగరేషన్స్. ఓకే ఓకే.